మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ప్రియులారా, ఈ హోప్ ఫర్ టుడే సందేశాల ద్వారా మీరు నిరీక్షణను ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నారని నమ్మి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్ములను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మత్తయి సువార్త 27వ అధ్యాయము 12 నుండి 14వ వచనం వరకు చదువుతున్నాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 12 నుంచి 14వ వచనం వరకు. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగాను. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ప్రత్యుత్తరం ఇయ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. ప్రియులారా, ఈ చదువుకున్న వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభు ఆ తీర్పులో నిలవబడినప్పుడు, ఆ పిలాతు ముందు తీర్పులో నిలవబడినప్పుడు ఆ ప్రశ్నలకు, అధిపతులు అడుగుతున్న ప్రశ్నలకు ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు అనే మాటలు అక్కడ 2 సార్లు మనం గమనించాం. ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు, ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు అని. ఆయనను అనేక రకాలుగా విమర్శిస్తూ ఉన్నారు. ఆయన మీద అనేక రకాలైన నిందలు మోపుతూ ఉన్నారు. ఉన్నవి కొన్ని, లేనివి కొన్ని. వారి అవగాహనలో, వారు ఆలోచనల ప్రకారంగా మాట్లాడుతున్న మాటలు కొన్ని. ఏది ఏమైనా ఆయన మీద ఆరోపిస్తున్న ఆ మాటలకు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు అని దేవుని వాక్యంలో రాయబడింది. ప్రియులారా, మన జీవితాల్లో మన మీద నిందలు మోపేవారు మన చుట్టూ ఉంటారు. మనల్ని విమర్శించేవారు మన చుట్టూ ఉంటారు. అది ఎవరి జీవితంలోనైనా తప్పక తారసపడే అనుభవం. అది విమర్శించేవారు లేక ఉండరు, లేక నీ మీద నిందలు మోపేవారు లేకపోరు. అలాంటి స్థితిలో యేసుక్రీస్తు ప్రభు నేర్పుతున్న ఒక గొప్ప పాఠం ఏమిటంటే ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. ఇది చాలామందికి చాలా కష్టమైన పని. ఈ అనుభవంలోనికి నీవు రావాలి అంటే దీన్ని నువ్వు ప్రాక్టీస్ చేయాలి. జనులు నీ మీద నింద మోపుతున్నప్పుడు, నిన్ను విమర్శిస్తున్నప్పుడు నువ్వు నిగ్రహించుకొని ఏ ప్రత్యుత్తరము పలుకకుండా ఉండగలిగే అనుభవంలోనికి నీవు రావాలంటే మొదటిగా అది కష్టంగా ఉంటుంది. కానీ కష్టమైన ఆ కార్యం చేయగలిగితే మరలా రెండవసారి కష్టమైన ఆ కార్యం చేయాలి, కష్టమైన ఆ కార్యం చేయాలి, కష్టమైన ఆ కార్యం చేస్తే ఒక దినాన్ని ఒక స్థితిలో నిలవబడతావు. ఎవరు ఏమి నిందలు మోపినా, ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా నీవు ప్రత్యుత్తరము ఇవ్వని అనుభవంలోనికి నువ్వు వెళ్ళిపోతావు. అది ఆశీర్వాదకరమైన అనుభవం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పరిచర్య చేసినప్పుడు ఆయన మీద నిందలు మోపిన వారు ఉన్నారు. ఆయన జన్మలోనే నిందలు మోపరు. అలాగే ఆయన పరిచర్య చేసినప్పుడు అనేక రీతులుగా నిందలు మోపిన వారు, అలాగే ఆయన విమర్శించిన వారు, రకరకాలుగా విమర్శించిన వారు ఉన్నారు. ప్రియులారా, గమనించాలి. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు ప్రతికూలంగా ఎప్పుడూ స్పందించిన అనుభవాలు వాక్యంలో మనకు కనిపించవు. అలాంటి వారికి ఒకవేళ ఆయా సమయాల్లో పరిచర్య చేసిన సందర్భంలో జవాబు చెప్పినా ఆ జవాబు కూడా వారిని సరిచేయడానికి, వారిని ప్రోత్సహించడానికి జవాబు చెప్పాడే కానీ కోపంతోనూ, లేక వారి మీద ఈర్ష్యతోనూ, లేకపోతే వారి మీద కోపం తీర్చుకోవడానికి ఆయన ఎప్పుడు కూడా జవాబు చెప్పలేదు. ఈ దినాన్ని యేసుక్రీస్తు ప్రభు జీవితం నుంచి మనం నేర్చుకునదగిన గొప్ప పాఠం ఏమిటంటే, మనం ఆశీర్వాదం పొందాలి అంటే మనల్ని విమర్శించే వారిపైన, లేక మనల్ని నిందించే వారిపైన నీవు ప్రత్యుత్తరం పలకకుండా ఉండగలిగే అనుభవం ప్రభు నేర్పిస్తున్నాడు. అలాంటి అనుభవంలో మనం ఉంటే దేవుని వాక్యంలో రాయబడింది, నా నిమిత్తము జనులు నిన్ను నిందించి హింసించి చెడ్డ మాటలల్లా పలికినప్పుడు మీరు ధన్యులు. ప్రభు పలికిన మాటలు అవి. నా నిమిత్తము, మనం క్రైస్తవ జీవితాలు జీవిస్తున్నందుకు, మన విశ్వాస జీవిత నిమిత్తం, మన ప్రార్థనా జీవిత నిమిత్తం, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు, ఒకవేళ విమర్శనాత్మకమైన మాటలు కావచ్చు,
నిందారోపకమైన మాటలు కావచ్చు, మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, ఎందుకంటే సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగున. అది చాలా ఆశీర్వాదకరమైన అనుభవం. ఆ మాటలు చెబుతుంటే నా శరీరం గగురు పొడుస్తోంది. నిజమే, పరలోకమందు మన ఫలము అధికం చేసుకోవాలి అంటే నీ మీద నిందించేవారు ఉంటారు, నీ మీద చెడ్డ మాటలు పలికేవారు ఉంటారు. అలాంటి వారిని మరలా తిరిగి స్పందించి వారికి వ్యతిరేకంగా మాట్లాడకుండా ప్రత్యుత్తరమేమీ ఇయ్యలేదు అన్నట్లుగా నీ జీవితంలో నీవు ఆ పరిస్థితిని అంతటిని దేవునికి అప్పగిస్తే దేవుడు ఆ పరిస్థితిని తన హస్తాలోనికి తీసుకుంటాడు. పరలోకమందు నీ ఫలము అధికమగునని నిన్ను ఆశీర్వదిస్తాడు. పరలోకంలో మాత్రమే కాదు, ఈ లోకంలో కూడా ఆయన ఇచ్చే ఆశీర్వాదం తప్పక ఇస్తాడు. ఈ పాఠాన్ని నేర్చుకుందాం. ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు అనే పాఠం నేర్చుకుందాం. ఆ నో రెస్పాన్స్ ఎక్స్పీరియన్స్ అంటే ఎవరైనా మన మీద నిందించి మనల్ని విమర్శించి మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు మన భక్తిని గురించి, మన విశ్వాసాన్ని గురించి, మన మంచితనాన్ని గురించి వాళ్ళు అర్థం చేసుకోకుండా అలాంటి నిందలు విమర్శలు చేస్తున్నప్పుడు ప్రత్యుత్తరం ఇయ్యని అనుభవంలోనికి వెళ్దాం. అలాంటి స్థితిలో దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం మనం ఊహించలేం. అత్యధికమైన ఆశీర్వాదం దేవుడు మన జీవితాల్లో ఈ లోకంలో ఉండగా దయచేస్తాడు. అలాగే పరలోకమందు మీ ఫలం అధికమగునని ఆశీర్వాదం నీకు ఇస్తాడు. అట్టి ఆశీర్వాదము దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన మా తండ్రి, కృపగల మా దేవ, ఈరోజు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రం. నిజమే ప్రభువా, అనేక మంది మాకు వ్యతిరేకంగా మాట్లాడేవారు, మాకు వ్యతిరేకంగా విమర్శలు చేసేవారు, నిందించేవారు ఉన్నారు ప్రభువా. అలాంటి వారి పట్ల ప్రత్యుత్తరము పలుకని విశ్వాస అనుభవంలోనికి ఈ మాటలు విన్న వారందరినీ నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అలాంటి అనుభవం మాకెంతో ఆశీర్వాదం ప్రభువా. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని మీరు నీ కుమారుడు మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిజమే ప్రభు, అలాంటి ఆశీర్వాద స్థితిలోనికి, ప్రత్యుత్తరమేమీ ఇయ్యని ఆశీర్వాద స్థితిలోనికి మమ్మల్ని నడిపించమని, తద్వారా నీవు మా కోసం దాచి ఉంచిన ఆశీర్వాద స్థితిని పొందుకోగలిగే అనుభవాలు ఈ మాటలు విన్నవారికి మాకందరికీ దయచేయమని ప్రభా. ఈ మాటలు విన్నవారందరి కుటుంబాల్లోనూ వారి వ్యక్తిగత జీవితాల్లోనూ మీ ఆశీర్వాదం ఉంచండి. వారి ప్రయత్నాల్లో, వారి సమస్యలలో, వారి ఆలోచనల్లో సఫలత దయచేయమని ప్రార్థన చేస్తూ మీ ఆశీర్వాదం వారి జీవితాల్లోనూ కుటుంబాలను మెండుగా ఉంచమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. మే దిస్ మెసేజ్ బ్రింగ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ టు యూ. ఈ సందేశం నీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పక ఈ వీడియోను మీకు తెలిసిన వారికి పంపించండి. వాళ్ళు ఆశీర్వదించబడితే దేవుడు మీకు కూడా ఆశీర్వాదం ఇస్తాడు. గాడ్ బ్లెస్ యూ.